మరి మీకు జాతీయ నాయకుడు లేడా అన్నప్పుడు మాకు కొంత ఇబ్బంది అయింది. కాబట్టి ఆ రోజు మేము మాట్లాడుకొని ఒక నేషనల్ గోబీ రిజర్వేషన్ సంఘ్ అనే పేరుతో మనం పెట్టాలని చెప్పి ఆలోచనతో మేము ఈరోజు ఆ నేషనల్ గోబీ రిజర్వేషన్ సంఘ్ ఇది ఏర్పాటు కూడా దాదాపుగా ఒక 2 సంవత్సరాలు అవుతుంది. త్వరగా దీన్ని కూడా మీ ఆశీస్సులు ఉంటే తప్పకుండా దాన్ని కూడా ఆవిర్భావ సభ పెడదాం. ఈ రాష్ట్రానికి మొత్తం నేషనల్ గోబీ రిజర్వేషన్ సంఘం ఉందని చెప్పి చాటుదాం, మన ఉండి కూడా చాటుకుందాం. అది మా నేషనల్ గోబీ రిజర్వేషన్ జాతీయ అధ్యక్షుడు ఆ విషయాన్ని మీకు తెలియజేశారు. ఇకపోతే ఇప్పుడే మా అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు సమక్షంలో చాలా కష్టపడి 3వ మాసపడి సక్సెస్ఫుల్ అయ్యి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మంచిగా ఒక అద్భుతంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోయింది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక 1500 మందితో 1500 కొంచెం తక్కువ మేము ఎంత ఉన్నకాడికి చెప్తాం. లేని కాడికి 15,000 మంది వచ్చింది. ఇక్కడ చెప్పారు ఉన్నకాడికి తక్కువ 1000 మంది వచ్చినా తప్పేం లేదు కాబట్టి దానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు. అంత అద్భుతంగా ఈ రాష్ట్రానికి ఒక మంచి మహాసభను అందించిన జిల్లా అధ్యక్షునికి, జిల్లా కమిటీ సభ్యులందరికీ, కష్టపడిన ప్రతి ఒక్కరికి మా జాతీయ అధ్యక్షుని తరఫున మేము ధన్యవాదాలు చేస్తున్నాం. ఇకపోతే ఆ రోజు ఇచ్చినటువంటి ఆర్థిక సాయం మన సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు ధన్యవాదాలు చేసుకుంటాం. ఈరోజు కూడా మా రాష్ట్ర కమిటీ కొంత జిల్లా కమిటీ సభ్యులు కూడా ఇవ్వడం జరిగింది. ఆర్థిక సాయం చేసి మాకు మనం తినే ప్రతి అన్నం మీద మా రాష్ట్ర సభ్యుల యొక్క రూపాయి ఉందని మాత్రం మర్చిపోవచ్చు. కాబట్టి మేము మా రాష్ట్ర నాయకుల అంటే మా కమిటీ సభ్యుల సహకారంతో ప్రతి మీటింగ్ ఈరోజు అద్భుతంగా చేస్తున్నాం. రాష్ట్రంలో ఒక్క మాట మనము చాలా గర్వించిన, నేను చాలా అద్భుతంగా నాకు విచిత్రం అనిపించింది. ఒక దగ్గరికి పోతే మీలాంటి నాయకుడు తెలంగాణ రద్దు సమితికి ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు ప్రతి కులానికి ఉంటే ఈరోజు బీసీ ఎప్పుడూ రాజ్యాధికారం పొందేదన్నా గొప్ప అని చెప్పింది. చాలా ఆనందం అనిపించింది. రెండో విషయం, మేమందరం మా మిత్రులు ఉన్నారు, ఇంట్లో ఉన్నారు. కవితకి దగ్గరికి పోయినా నేను ఫస్ట్ టైం నేను పోయిందాను. ఆయన లెటర్ ఇచ్చిన అంటే ఇక పార్టీ నేను చెప్పాను, ఏ పార్టీ అయినా పర్లేదు. చూడండి తెలంగాణ రద్దు సమితి గొప్ప విషయం చెప్తాను. పోయి మెమోరాండం ఇచ్చి బయటకు వస్తున్నాము. వెంబడే గోపన్న ఏడుంటారని అడిగింది కవిత. అక్కడ నేను హక్సి కూడా ఉంటాను, ఒకసారి కలుద్దామన్నది. సరే అక్క అని చెప్పిన. మోగందరూ బయటకు వచ్చినాక గోపన్న నీకు ఎట్లా తెలుసు కవిత అంటే నాకేం తెలుసు, నేను కూడా ఫస్ట్ టైం వచ్చాను. కవితకి రావడానికి నేను కూడా ఫస్ట్ టైం వచ్చాను, నాకు కూడా తెలియదు. నేను ఎప్పుడు కూడా ఫోన్లో కూడా మాట్లాడలేదు. అంటే తెలంగాణ రద్దు ఈ మెసేజ్ ఏంటంటే తెలంగాణ రద్దు అనేది అన్ని పార్టీలకు నోటే. అది మనం గర్వంగా మనం గుండె మీద చేసేసుకొని ఇంత గొప్ప విజయాన్ని సాధించడం తెలంగాణ రద్దు సమితి. ఈరోజు అప్పటికి మనం పెట్టినప్పుడు 22 సంఘాలు ఉన్నాయి. 2017 నవంబర్ 20 తారీఖు రోజు పురుడు పోసుకున్నప్పుడు అప్పటికి 22 సంఘాలు ఉన్నాయి. ఏమాయమి సంఘాలు ఉన్నాయి. కొండ్రు సత్యనారాయణ లాంటి పెద్ద నాయకుడు నేను చిన్న పిల్లలా కనిపించినప్పుడు ఆయన నుంచి ఏమైతుంది అనుకుంటారు. కానీ హిట్లర్ కూడా నేను చెప్పిన, హిట్లర్ కూడా చిన్నోడు అని చెప్పిన, కానీ విజయాలను సాధించడని చెప్పినాం. కానీ 23 సంఘంగా ఆవిర్భవించి 23 సంఘంగా ఆవిర్భవించి అప్పుడు జీరో రాష్ట్ర అధ్యక్షుడు ఇంకొక విషయం నాకు నచ్చింది ఏంటంటే వ్యక్తి అనేది సంఘం కాదు, సంఘం అనేది సంఘం పేరు మీద నడవాలి కానీ గోపీరాజక పేరు మీద నడవదు. నేను చాలా కొన్ని స్కూల్స్ చెప్తాను. మాకు పిహెచ్డి స్కాలర్ కూడా ఉన్నాడు. కానీ ఏ స్కూల్ అయితే యాజమాని పేరు మీద నడుస్తుందో ఆ స్కూల్ ఆయన నడుస్తుంది. ఆయన చనిపోయిన నెక్స్ట్ రోజు అది చూస్తాను. కానీ ఏ స్కూల్ అయితే యాజమాన్యం పేరు నడవదో అంటే స్కూల్ పేరు మీద నడుస్తుందో, గాయకే ఏది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఇట్లా ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఇది వ్యవస్థ మీద నడుస్తుంది. ఆ వ్యక్తి కూడా తెలియదు మనకు. కానీ మన ఇంటి పక్కన పెట్టుకున్న సిద్ధార్థ స్కూల్ అనుకో, సిద్ధార్థ